హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు బచ్చల కూర పచ్చెనపప్పు వండుకోవడం చూద్దాము. ఆకుకూరలు స్పెషల్. ఈరోజు ఆయిల్ వేసుకోవాలి గిన్నెలో. పచ్చెనపప్పుని ఒక అరగంట నానబెట్టుకొని మనం పక్కన ఉడికించేసుకోవాలండి. ఉడికించుకొని ముందు ఉడికించేటప్పుడు చేద్దామా వద్దా వీడియో అని చెప్పేసి నేను ఉడికిచ్చేసాను, అందుకని చెప్తున్నాను. పోపు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేయించుకోవాలి. బచ్చల కూర కూడా అందులో వేసేసుకున్నాం. పూర్తిగా ఉడకవసరం లేదు, కొద్దిగా మగ్గితే చాలు. బాగా కలర్ చేంజ్ అయిపోకూడదు. చేంజ్ అయిపోతే నల్లగా అయిపోతుంది. ఆకుకూరలు ఏ ఆకుకూర అయినా సరే ఎక్కువగా ఉడికిస్తే నలుపు వచ్చేస్తుంది, పోషకాలు కూడా పోతాయి. బచ్చల కూరలో టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకుందాం. ఒక్కోసారి ఒక్కోలా వచ్చేస్తుందండి. మా ఫోన్ ప్రాబ్లమే అనుకుంటా. ఇది రివర్స్లో వస్తుంది గిన్నె. ఇప్పుడు కొంచెం మళ్ళీ పసుపు వేస్తున్నాను, ఇందాక వేయలేదు. బాగా దగ్గరికి చక్కగా మగ్గింది కదా. కొంచెం కారం వేసేసుకుందాం. ఇక వాటర్ మొత్తం వచ్చేసింది చూడండి. ఉప్పు పసుపు తగిలితే కూరలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే బాగా గుజ్జులాగా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన పచ్చెనపప్పును వేసేసుకుందాం. ఇంతేనండి, ఈజీ. ఇంకా కలిపేసి ఇంకా మనం దింపేసుకోవడమేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.